ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. యా ఓకే 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 థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు. యా సుజయ్ బాబు గారు స్పందించండి. ఇందాక మనం వెంకటరెడ్డి గారు మాట్లాడారు విన్నాం. సో ఏంటి మీ వర్షన్ ఏంటి? ఏదండి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ వస్తుంటే మనం గత ప్రభుత్వంలో ఎన్ని అప్పులు చేసినా కానీ ఇందాక వెంకట ప్రసాద్ గారు చెప్పినట్టుగా కనీసం ఒక కాంట్రాక్టర్ కూడా నిధులు ఇచ్చిన పాపాన పోలేదంటే ఈ రోజు ఇందాక సార్ చెప్పినట్టు పంచాయతీరాజ్ శాఖలోనే కేవలం ఈ 9 నెలల్లో 3,300 కిలోమీటర్ల మేర రోడ్లని వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుత్వం. అంటే అప్పులు చేసుకుంటా పోతున్నాం, అప్పులు చేసుకుంటున్నారు, కానీ సంక్షేమ పథకాల మటుకు ఇప్పటి వరకు ఎవరికి అందుబాటులోకి రాలేదని మాటలు మాట్లాడుతూ జనాల్ని మెస్మరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి సదరు వైసీపీ వారు. కానీ రాను రోజుల్లో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారండి. ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఎంత క్లారిటీగా వచ్చారంటే ఈ రోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మనం ఎంత లావన వెనకబడిపోయాం, మనం ఛత్తీస్గఢ్ కంటే చిటికలు పడిపోయాం, బీహార్ కంటే వెనకబడిపోయాం అని చెప్పి ఒక ఇదిలో ఈ రోజు ప్రజలు తెలుసుకున్న వాతావరణం అయితే మనం చూసుకుంటూ వస్తున్నామండి. ఈ రానున్న రోజుల్లో కూడా ఇంకా మన సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేసే దిశగా ప్రభుత్వం పరుగులు తీస్తూ ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క పేదవాడికి కనీస వనరుల్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే పరుగులు తీస్తూ ఉందే తప్ప ఎటువంటిది అయితే కాదు. దీనికి కొంచెం సమయం అయితే పడుతుంది. ఇందాకే మనం అనుకున్న విధంగా వీటిల్ని జనాల్లోకి తీసుకొని పోవడం, సంపద సృష్టి అనేది ఈ రోజు ప్రభుత్వం చేసుకుంటూ వస్తుందండి. నాకు తెలిసినంత వరకు మొన్న బడ్జెట్ కేటాయింపుల కోసం ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్ మొత్తం ప్లేస్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ రోజు బడ్జెట్ సెషన్స్ కంప్లీట్ అయినాయి. వేటికి ఏ విధంగా ఎంతెంత బడ్జెట్ ని కేటాయించామని చెప్పేది ప్రతిదీ స్పష్టంగా ఈ రోజు ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తెలియజేసింది. అదేవిధంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ రోజు నుంచి పరుగులు తీస్తుందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని సోమరపోతలు చేసిందండి ఈ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు వేసిందే గానీ నిత్యావసరాల వస్తువులు సైతం ధరల రేట్లు పెంచిన ప్రభుత్వం, అదేవిధంగా కాంట్రాక్టులను దోచిన ప్రభుత్వం, ఇంకేదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మనం లెక్కలేసుకుంటూ చూసుకుంటూ పోవచ్చండి. ఎందుకంటే సుజయ్ బాబు గారు ఇక్కడ మన ప్రజలని సోమరపోతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చింది అనేటటువంటి పదాలు మనం వాడద్దు. ఎందుకంటే వైఎస్ఆర్ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది కూడా అలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి వచ్చేటప్పుడు ఏంటంటే పూర్తిగా మన పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి సంబంధించి పూర్తిగా అంటే ఏదో గుడ్డగాల్చి మొహానీయకుండా వాస్తవాలతోటి లెక్కలతోటి కొంచెం కానీ మనం కానీ మాట్లాడితే జనాలకి వాస్తవాలు తెలుస్తాయి. సో ఆ దిశగా ప్యానల్కి సంబంధించినటువంటి మెంబర్స్ ప్రయత్నించాలనేది మాత్రమే ఈ డిబేట్ ముఖ్య ఉద్దేశం. ఓకే సుజయబాబు గారు, ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడుతాం. సార్ వెంకటరెడ్డి గారు, మీరు ఇందాక చెప్పారు కొన్ని లెక్కలు చెప్పారు. సో ఒక 2 నిమిషాలు మీకు టైం ఇస్తాను, ఆ లెక్కలు చెప్పండి. ఇక్కడ దానికంటే ముందు నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా. ఏంటంటే ఓవరాల్గా మేము చేసింది 3 లక్షల చిల్లర కోట్లు అని మీరు చెప్పారు. మీరు 2024-25 సంవత్సరానికి సంబంధించి మీరు బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నటువంటి అప్పు 71,000 కోట్లు, కేంద్రం నుంచి 61,642 కోట్లు, వేర్వేరు వనరుల ద్వారా 25,000 కోట్లు అప్పు చేసామని చెప్పేసి బడ్జెట్కి సంబంధించినటువంటి దాంట్లోనే మీరే పొందుపరిచారు. అంటే ఒక రకం చెప్పాలంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 1,55,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి. కానీ మీరేమో ఓవరాల్గా 5 ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు 3 లక్షల కోట్లు అని చెప్తున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు చేసిన అప్పులో దాదాపు 1,40,000 కోట్లు మేము చెల్లించామని కూడా చెబుతున్నారు. దీనికి సమాధానం చెప్పి ఇక మీ వర్షం చెప్పండి. ఫస్ట్ మీరు ఏ సంవత్సరం 70,000 కోట్లు అన్నారు కేంద్రం నుంచి? 2024-25 సంవత్సరానికి సంబంధించి మీరు ఓటాన్ బడ్జెట్ అకౌంట్ని క్రియేట్ చేసేటటువంటి సందర్భంలో మీరు పెట్టుకున్నటువంటి పరిమితి అది. అంటే 2024-25 లేం కదా, అంటే మేము అప్పు చేయాలని నిర్ణయించుకున్నాం. 2024-25 మేము అధికారంలో లేం కదా. 2024-25 అప్పు చేయాలి. 70,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి అనుమతి. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంతే. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం ఒక్క నిమిషం 2024-25 సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీరు అన్నట్టు 70,000 కోట్ల రూపాయలు ఏదైతే తీసుకోవడానికి పెట్టా ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 71,000 కోట్లు ఇప్పటికి తెచ్చి ఈ 71,000 కోట్లు కానీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి 90,000 కోట్లు తెచ్చారు. ఈ సంవత్సరం 90,000 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం తెచ్చింది. నిన్న చదువుతుంది అదే. అది కాకుండా ఇంకొక 50,000 కోట్లకు అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు. మొత్తం 70 ఒక 68,000 కోట్లకి వాళ్ళు అడిగినటువంటిది క్లియర్ గా పయ్యావల కేశవ్ గారు మనం ఢిల్లీ వెళ్ళి చెప్పినటువంటిది. రెండోది మేము ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ సంవత్సరానికి హైయెస్ట్ చేసుకోవడానికి అనుమతి 49,000 కోట్లు సార్. అంతకంటే చేయడానికే లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం 47,000 కోట్లు, 46,000 కోట్లు, 48,000 కోట్లు డిపెండ్ ఆన్ ఇయర్ ని బట్టి అంతే ఉంది తప్ప అందుకంటే ఎక్స్ట్రా చేయడానికి లేదు.
మేము మొత్తం చేసిన అప్పదే చెబుతున్నాం. ఏది 2 అప్పులు, ఒకటి కార్పొరేషన్లు రుణాలు దానికి సంబంధించి, ఆర్బీఐకి సంబంధించి మొత్తం కలిపి 3,70,000 కోట్లు. అది క్లియర్ గా చెప్పాను కదా. ఈ అప్పేమో 2,57,000 కోట్ల నుంచి 5,19,000 కోట్లు అయింది. ఏది రాష్ట్ర ప్రభుత్వ అప్పు. ఏదైతే 49,000 కోట్ల నుంచి 1,58,000 కోట్లు అయింది. అది నేను క్లియర్ గా లెక్కలతో చెప్పా. ఇది బడ్జెట్ లెక్కలు, అసెంబ్లీ లెక్కలు, ఈవెన్ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు. మరి ఎక్కడ 10 లక్షల కోట్లు, ఎక్కడ 12 లక్షల కోట్లు వీళ్ళు కాంట్రాక్టులకు బకాయిలు పెట్టి వెళ్ళారు? ప్రతి ప్రభుత్వంలో ఉంటుందండి కాంట్రాక్టులకు బకాయిలు. వాళ్ళు పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మేము చెల్లించాం, వాళ్ళు పెట్టినటువంటి రైతు ధాన్యం బకాయిలు మేము చెల్లించాం, అగ్రిగోల్డ్ కి 500 కోట్లు మేము చెల్లించాం. సో ప్రతి ప్రభుత్వం చెల్లిస్తూనే ఉంటుంది. అది రెగ్యులర్ ప్రాసెస్. దాన్ని ఏదో భూతత్వంలో పెట్టి చూపించేసి మీరు బకాయిలు పెట్టారు. మీరు ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేశారు. అది ఏం చేశారని అడుగుతున్నారు సూటిగా. ఆ 1,00,000 కోట్లతో ఇదిగోండి మేము పలానా పథకాన్ని అమలు చేసాం, పలానా రైతు భరోసా ఎంత అయిందండి సంవత్సరానికి 10,000 కోట్లు. 10,000 కోట్లు అయితే రైతు భరోసా అయిపోద్ది. మరి ఒక పథకం ఇంప్లిమెంట్ చేయాలి సంవత్సరంలో. వేయడానికి ఎంత పెట్టారు? రంగులు ప్రభుత్వ భవనాల మీద వేయడానికి ఎంత పెట్టారు? నేను సమాధానం మీ అసెంబ్లీ సాక్షిగానే ఒక్క నిమిషం. మీరు అబద్ధాలు చెప్పి మీరు ఇట్లా వచ్చారు కాబట్టి ఒక్క నిమిషం. రాజుగారు 19/11/2024 ఒక్క నిమిషం సార్ 19/11/2024 అసెంబ్లీలో శాసన 46వ సమావేశం ప్రశ్న నంబర్ 13,502 ప్రశ్న నంబర్ సోమవారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, తిరుమల నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2019-24 మధ్య పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా అని అడిగితే సమాధానం 2019-24 పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి కేవలం 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం 49 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ కు, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింటింగ్ ని తొలగించి మళ్ళీ రంగులు వేయడానికి ఖర్చు చేయడం అయింది. ఇది పంచాయతీ ఎంబుక్ లో రికార్డ్ అయింది. ఇది మీరున్న అసెంబ్లీలో మీ శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలు సమాధానంగా మీ ప్రభుత్వం ఇచ్చిన 4,000 కోట్ల అన్నాను. ఏ చెప్పులు చెప్పండి. ఇప్పుడు 4,000 కోట్ల రంగులకి 2,000 కోట్లు వేయటానికి 2,000 కోట్ల ఏ చెప్పు తీసుకొని కొట్టించుకుంటారు మీరు? ఇప్పుడు నచ్చప్రసాద్ గారు 4,000 కోట్ల అయిందని దుష్ప్రచారం చేస్తారు. ఏ చెప్పులు ఎంత పెట్టారు చెప్పండి. తాడేపల్లి మీకు తెలుగు వచ్చా? సార్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు నరసింహప్రసాద్ గారు ఇప్పుడు అధికారంలోకి రాకముందు 13 లక్షల కోట్లు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఇప్పుడు చూస్తే అది వాళ్ళు ఏమంటున్నారంటే మేము పోయే నాటికి 3 లక్షల కోట్లు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఏమో దగ్గర ఓవరాల్ అప్పు 9 లక్షల కోట్లు ఆయన నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అవన్నీ లెక్కలు ఇప్పుడు ఆయన అంగీకరించారు కదా. కాదు సార్ ఇప్పుడు అంగీకరించారు కదా. ఏది కాదు సార్ ఇప్పుడు ఆయన అంగీకరించారు. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు? 4,000 కోట్లు కాదండి మేము ఖర్చు పెట్టింది, రంగులు వేయడానికి వచ్చేసి మొత్తం మేము ఖర్చు పెట్టింది 101 కోట్లు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా పెట్టారని చెప్తున్నారు. సో రంగులు వేయడానికి 101 కోట్లు ఖర్చు పెట్టారు. 580 ప్రూఫే సార్ రంగుల కోసం 101 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పేసి ఆయన నిర్ద్వంద్వంగా అసెంబ్లీలో చెప్పారని చెప్పేసి అంగీకరిస్తున్నారు. మరి దీన్ని మీరు కూడా అంగీకరించాలి. ఒక రంగుల కోసం ఆ పార్టీకి సంబంధించినటువంటి రంగులను భవనాల మీద వేయడం కోసం 101 కోట్ల ప్రజాధనాన్ని వినియోగించామని ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అది ప్రజల్లో ప్రయత్నం చేయాలి. కాదండి వాస్తవాలు మీరు చెప్పింది నేను చెప్తున్నా. ఓకే ఓకే అంటే కాదు వెంకటరెడ్డి గారు లేదు వెంకటరెడ్డి గారు ఒకటి చెప్తారంటారా మీకు? ఒకటి 861 కోట్లు ఉంటే 861 కోట్లు ఉంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20,000 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లకి మరమ్మతులు చేశారు సార్. దాదాపు 861 కోట్ల 11 లక్షలు పెట్టి మరి సాక్షి పత్రిక మొన్నే చెప్పారు వాళ్ళు 500 కోట్లు. కాదు సార్ రంగులకి వీటికే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ రోడ్ ప్లేస్ ఉంటే సరిపోయేది కదా సార్. కాదు ఓకే
మీరు డైవర్ట్ సరే ఓకే సరే వద్దులేండి చూసే వాళ్ళ వర్షాలు లేదు డైవర్ట్ కాదు సార్, వాస్తవాలు మాట్లాడుతున్నాం సార్. అయ్యో లేదు లేదు సరే మాట్లాడతాం, అది మళ్ళీ మాట్లాడతాం. ఓకే అవన్నీ సార్ ఇందాక సార్ కృష్ణాంజనేయులు గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. కృష్ణాంజనేయులు గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. తీసుకున్న అప్పులకి అలాగే రాబడికి సంబంధించి ఎంత ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించాం అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా అవినీతి అలాగే మీరు చెప్పినట్టు దుబారా, ఈ రెండు కూడా మీ ప్రభుత్వ హయాంలో కొన్ని 100 కోట్లు ఉన్నాయి. ఆ లెక్కలు కానీ తీస్తే అన్ని కూడా బయటకు వస్తాయి. ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 861,60,6 రూపాయలు. ఓకే సార్ ఓకే ఇప్పుడు ఎవరు తక్కువేం కాదు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఓకే టైం అవుతుంది. ఓకే టైం అవుతుంది. నేనేదో ఇది చర్చ అర్థవంతంగా చర్చ నడవాలనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ డిబేట్ లో యాక్చువల్ గా పార్టిసిపేట్ చేసాం. కానీ ఇది డైవర్ట్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి క్లోజ్ చేద్దాం సార్. సుజయ్ బాబు గారు, వెంకటరెడ్డి గారు, అలాగే నరసింహప్రసాద్ గారు, కృష్ణాంజనేయులు గారు, మీకు అందరూ కూడా ప్రత్యేక